పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. అల్లూరు జిల్లాలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. అల్లూరు జిల్లా పర్యటనకు వచ్చిన సీఎం చంద్రబాబుకు వినతి పత్రం ఇచ్చేందుకు ప్రజలతో కలిసి వెళ్లిన పాడేరు ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజును పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. పోలీసుల తీరును నిరసిస్తూ రోడ్డుపైనే బైఠాయించి ఆందోళన చేపట్టారు ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు. జీవో నంబర్ 3ను పునరుద్ధరించడంతో పాటుగా 170 యాక్ట్ను పటిష్టంగా అమలు చేయాలని ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు డిమాండ్ చేశారు. గిరిజనులకు స్పెషల్ డిఎస్సీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. పోలీసుల తీరుపై గిరిజన సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ప్రధానమైనటువంటి సమస్యలు తెలియజేయాలని చెప్పేసి అనుకుని వచ్చినప్పుడు ఈరోజు ఇక్కడ పోలీసు వాళ్ళు ఇక్కడ మమ్మల్ని అడ్డగించారు. అంటే ఈరోజు రాష్ట్రంలో ఎటువంటి అరాచక పాలన, ఎటువంటి అణచివేత పాలన జరుగుతుందో ఈరోజు మొత్తం రాష్ట్ర వ్యాప్తం అంతా చూస్తున్నారు. ఈరోజు పాడేరు నియోజకవర్గంలో నేను ఒక స్థానిక శాసనసభ్యు అయిన నన్ను కూడా ఈరోజు పోలీసులు అడ్డగించి ఈరోజు ఇటువంటి సాహసాలు చేస్తున్నారంటే మరి ఏమనుకోవాలో కూడా తెలియని పరిస్థితి. ఈరోజు రాష్ట్రంలో ఏం జరుగుతుందో కూడా మీ అందరూ కూడా గమనిస్తున్నారు. అయితే ఈరోజు మాకు ప్రధానమైనటువంటి డిమాండ్లలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు, గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి వర్యులు పాడేరులో 530 కోట్ల రూపాయలతో ఈరోజు అక్కడ ఒక మెడికల్ కాలేజ్ కట్టించారు. అక్కడ 256 పోస్టులు తీయడం జరిగింది. ఏదైతే 256 పోస్టులు ఉందో అది స్థానికంగా ఉన్నటువంటి గిరిజన నిరుద్యోగ యువతకు అవకాశం కల్పించాలని చెప్పేసి మేము కోరడానికి అక్కడికి వెళ్తున్నాం. అదేవిధంగా 170 యాక్ట్ పటిష్టంగా అమలు చేయాలని రెండో పాయింట్. ఇంకా మూడోది గిరిజన ప్రాంతంలో మెగా డిఎస్సీ అని చెప్పేసి ఇటీవల చంద్రబాబు నాయుడు గారు పుట్టినరోజు నాడు మెగా డిఎస్సీని తీశారు. అది మెగా డిఎస్సీ కాదు, దగా డిఎస్సీ. అయితే ఈరోజు స్పెషల్ డిఎస్సీ తీయాలని చెప్పేసి మేము ఇక్కడ గిరిజన ప్రాంతానికి సంబంధించిన నిరుద్యోగుల కోసం స్పెషల్ డిఎస్సీ ప్రకటించాలని చెప్పేసి మేము కోరడం జరుగుతుంది. అలాగే ఇక్కడ పాడేరు అల్లూరు సీతారామరాజు జిల్లా హెడ్ క్వార్టర్లో ఉన్నటువంటి పాడేరు పట్టణంలో 50, ఒకవైపు 50, మరొక వైపు 50, అంటే 100 అడుగులు వెడల్పు, అంటే ఏదైతే ఆక్రమిత భూములు ఉన్నాయో, అక్రమ కట్టడాలు ఉన్నాయో వాటన్నిటి కూడా మేము ఇటీవల తొలగించమని చెప్పేసి హైకోర్టు డైరెక్షన్స్ ప్రకారం మీరు వెళ్ళండి అని చెప్పేసి మేము అడిగినప్పుడు కూడా వాళ్ళు తీయలేక 35 అడుగులు మాత్రమే తీస్తామని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులు కూడా చెప్పడం జరుగుతుంది. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ నాయుడు, లైవ్లో జాయిన్ అవుతున్నారు. నాయుడు, చెప్పండి, 170 యాక్ట్తో పాటు స్పెషల్ డిఎస్సీ కోరుతున్నారు. వేస్తామని హామీ కూడా గతంలో కూటమి ఇచ్చిన పరిస్థితి. ఏం జరుగుతోంది? వీళ్ళ డిమాండ్స్ ఏంటి? బిందు, సీఎం చంద్రబాబు నాయుడు ఏజెన్సీ పర్యటన సందర్భంగా ఉద్రిక్తమైన పరిస్థితి నెలకొంది. పోలీసులు అత్యుత్సాహాన్ని ప్రదర్శించారు. ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గిరిజనులకు అనేక హామీలను ఇచ్చారు. 170 యాక్ట్ను పటిష్టంగా అమలు చేస్తామని, గిరిజనుల కోసం ప్రత్యేకమైన డిఎస్సీని అమలు చేస్తామని, అలాగే వారి కోసము రద్దు చేయబడిన జీవో నెంబర్ 3ని పునరుద్ధరిస్తామని కూడా చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చారు. కూటమి అధికారంలోకి వచ్చి 7.5 అవుతున్నప్పటికీ కూడా ఎక్కడా కూడా ఇచ్చిన హామీని అమలు చేయలేదు. ఇదే అంశం మీద ఈరోజు పాడేరు పర్యటనకు వస్తున్న సీఎం చంద్రబాబు నాయుడిని కలిసేందుకు స్థానిక ఎమ్మెల్యే మత్స్యరాజు విశ్వేశ్వరరాజు గిరిజన సంఘాల నేతలతో కలిసి వెళ్లి స్వయంగా వినతిపత్రం ఇచ్చేందుకు ప్రయత్నించారు. అయితే పోలీసులు అత్యుత్సాహంతో ఎమ్మెల్యేను లోపలికి సభా ప్రాంగణంలోకి వెళ్ళనీయకుండా అడ్డుకున్నారు. దీంతో ఎమ్మెల్యే తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఒక ప్రజాప్రతినిధిగా ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న సమస్యలను సీఎం దృష్టికి తీసుకువెళ్లేందుకు వెళ్తున్న తనను ఎందుకు అడ్డుకుంటున్నారు? ఈ హామీలన్నీ కూడా గతంలో చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలేనని, ఈ హామీలన్నింటిని కూడా అమలు చేయాలని తాము డిమాండ్ చేస్తున్నామని చెప్పినప్పటికీ కూడా ఎమ్మెల్యేని ఒక్కరిని మాత్రమే లోపలికి అనుమతిస్తాము, మిగతా ప్రజల్లో కానీ గిరిజన సంఘాల నాయకుల్లో కానీ లోపలికి వెళ్ళనిచ్చేది లేదని చెప్పి పోలీసులు అడ్డుకోవడంతో ఎమ్మెల్యే రోడ్డుపైనే బైఠాయించి తమ నిరసన వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలన్నింటిని కూడా అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతోపాటు గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏజెన్సీ ప్రాంతంలోనూ 500 కోట్ల రూపాయలతో ఒక మెడికల్ కాలేజీని ఏర్పాటు చేశారని, ఆ మెడికల్ కాలేజీని కూడా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిర్వీర్యం చేస్తుందని, దాని పనులను వెంటనే ప్రారంభించాలని కోరుతూ, మరోవైపు అక్కడ ఏవైతే పోస్టులు వచ్చాయో ఆ పోస్టులన్నింటిలో కూడా స్థానికంగా ఉన్న గిరిజన నిరుద్యోగ యువతతో కూడా భర్తీ చేయాలని చెప్పి ఆయన డిమాండ్ చేస్తున్నారు. అంతేకాకుండా హైకోర్టు ఆదేశాల మేరకు
పాడేరు రోడ్డు విస్తరణ కూడా చేయాల్సి ఉందని, కానీ కూటమి నేతలు ఇల్లులు పోతాయన్న ఒక ఉద్దేశంతో ఆ గిరిజన పాడేరులో ఉన్న మెయిన్ రోడ్ విస్తరణను కూడా అడ్డుకుంటున్నారని, మొత్తంగా ఈ హామీలన్నింటినీ అమలు చేయాలని కోరుతూ తాను సీఎంను కలిసేందుకు వెళ్తున్న తనను ఎందుకు అడ్డుకున్నారని చెప్పి విశ్వేశ్వరరాజు పోలీసుల తీరు మీద అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. వారు వైఖరి నిరసిస్తూ రోడ్డు మీద బైఠాయించారు. బిందు. రైట్ నాయుడు, థ్యాంక్ యూ.